అనిపించింది. కొంతమంది విషయంలో దేవుడి స్క్రిప్ట్ చాలా పాజిటివ్ ఉంటుంది, కొంతమంది విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఇంత అమానుషంగా ఇంత దారుణంగా ఉంటాయా అన్నట్టు అనిపిస్తాయి. వాటన్ని గురించి క్లియర్ గా మాట్లాడుకున్నాం షార్ట్ గా. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీజన్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. దాంతో పాటుగా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో మంచి మంచి బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా కూడా వస్తుంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాకు నచ్చనిది ఏంటంటే, ఎపిసోడ్ 3 స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఎపిసోడ్ 3 గా చెప్తే బాగుంటది. డే 3 గా చెప్పి సేమ్ డ్రెస్సులతో కనపడుతుంటే ఇంత చిన్న లాజిక్లెస్ థింగ్ ఎందుకు చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఇంట్రొడక్షన్ లో శ్రీముఖి గారు మళ్ళీ సేమ్ డ్రెస్సెస్, సేమ్ అందరూ సేమ్ కంటిన్యూ నిన్న షూటింగ్ దే వేశారు. వేస్తూ కూడా ఏదో సపరేట్ డే అన్నట్టుగా ఈ రోజు అని పలకడం, సేమ్ డ్రెస్సులతో మళ్ళీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం, జడ్జెస్ గురించి చెప్పడం, ఇవన్నీ సిల్లీగా అనిపించాయి. మీకు ఎంతమంది అనిపించాలో తెలియదు. దాంతో పాటుగా ఫస్ట్ క్యాండిడేట్ పిలిచారు పవన్ కళ్యాణ్. ఇతను ఒక ఆర్మీ పర్సన్. ఇతని సెలక్షన్ మాత్రం టూ గుడ్ అనిపించింది. ఎందుకు అనిపించింది అని ఒక చిన్న మాట చెప్పి తను ఏంటి అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, తను ఒక ఆర్మీ పర్సన్ కానీ ఆర్మీలో అంత సిన్సియర్ గా లేడు. కాబట్టి తనకి ఆర్మీ పర్సన్ తీసుకోవాలంటే బిగ్ బాస్ టీమ్ ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ సింపతి వర్కౌట్ ఆర్మీ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆర్మీ పర్సన్ తీసుకొస్తే ఖచ్చితంగా దేశం కోసం పాల్పడే దేశం అనుకునే ఆర్మీ పర్సన్ వస్తే అతనికి సింపతి వర్కౌట్ అయ్యి వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది అని నాకు అనిపించింది. కాబట్టి అలాంటి పర్సన్ కాకుండా ఇతను మాట్లాడమే నాకు ఆర్మీ ఏదో ఫ్లూక్ లో వెళ్ళిపోయాను తప్పించి నాకు ఇండస్ట్రీ మీదే ఇష్టం ఉందనే పర్సన్ 100% సింపతి వర్కౌట్ కాకుండా ఉంటుంది. దాంతో తన దగ్గర స్ట్రెంత్, మాటలు ఇవన్నీ ఉన్నాయి. తన సెలక్షన్ బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. తనలో ఏమేమి నచ్చిందంటే, నాకు చదువుకుంటే వెళ్ళిన క్లియర్ గా చెప్తాను. ఈరోజు ఏమేమి నచ్చిందంటే, 3 years నుంచి సోల్జర్ గా చేస్తున్నాడంట. ఆర్మీలో చేస్తున్నప్పటికీ ఇండస్ట్రీలోకి రావాలనే ఫీలింగ్ ఎక్కువ ఉందంట అతను. అది ఒకటి క్లియర్ గా చెప్పేశాడు. దాంతో పాటు శ్రీముఖి లీవ్లు ఇస్తారా, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. లీవ్స్ ఇస్తారంట. నేను కూడా వేరే ఆర్మీ పర్సన్స్ అప్లై చేసినప్పుడు నేను అడిగి కనుక్కోండి అంటే 3-4-5 months కూడా లీవ్లు కావాలంటే ఇస్తారంట. సో అతను కూడా అదే చెప్పాడు. దేనైనా మొయ్యగలుగుతావా అన్నప్పుడు తన దగ్గర మంచి స్కిల్ ఉంది, మంచి సర్కాజం ఉంది. మనోడు హిలారియస్ గా ఉన్నాడు. అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. చూడడానికి వేరే రకంగా ఉన్నాడు. చూడడానికి అమాయకుల్లాగా అనిపిస్తున్నాడు కానీ అమాయకు గట్టి పిండమే బాగున్నాడు. అంటే ఫన్నీగా అనిపిస్తున్నాడు. క్లియర్ గా ఒక క్లారిటీ అనమాట. తనని అండర్ ఎస్టిమేట్ చేస్తారు కానీ అన్ని విషయాలు ఉన్నాయి తనలో అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టి కొంచెం తెలియకుండా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హైప్ పెరిగే అవకాశం ఉంది ఇలాంటి కంటెస్టెంట్ కి. చూడంగానే హైలైట్ అన్నవాడు ఏం చేసినా కూడా హైలైట్ ఉండదు. చూడంగానే పెద్ద ఏం లేదు అన్నోడు ఏదైనా చేస్తే హైలైట్ అవుతాడు. అలాంటిగా అనిపించాడు. మనోడు ఏమైనా మునిగెళ్తామంటే 10 నుంచి పైకి శ్రీముఖి సైడ్ ఒక చూపు చూసారా, ఆ చూపు ఒక గ్రీన్ ఇచ్చేయచ్చు. అంత మందిగా అనిపించింది. అయ్యా నన్ను కాదయ్యా స్వామి, ఏదైనా అంటే ఆ డ్రమ్ము మనం మోస్తారు. ఒక ఆర్మీ పర్సన్ ఫిజికల్ ఫిట్ గా ఉన్నాడా లేదా అనేది బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ట్రైన్ చేయలేడు. ఎవరు కూడా మనం టెస్ట్ చేయడానికి లేదు. టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆర్మీలో 3 years చేశారు. ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు అంటే ఫిజికల్లీ వెరీ ఫిట్. ధైర్యం గురించి మాట్లాడాలా, చచ్చిపోవడానికి రెడీగా ఉండి అక్కడికి వెళ్తారు కదా, ఆ ధైర్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ 19 పేచాడు ఎంటుకతో సమానం వాళ్ళకి ఈజీ కాబట్టి. సో వాళ్ళు ఫిట్, దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళు ఏమి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే లుక్స్ చూసుకోవచ్చు, మరీ బాగుండాలి అనుకుంటే తప్పించి మిగతా ఏం లేదు. మహా అయితే మెంటల్ గా ఏమైనా టెస్ట్ చేయాలి తప్పించి మిగతా అంతా ఓకే. ఇతను డ్రమ్ అంటే డ్రమ్ ఎత్తుకున్నాడు. బిందు అన్ని క్విట్ చేస్తూ వచ్చావు, ఆర్మీ అని దీనికి వచ్చావు, ఇంకా క్విట్ ఆల్రెడీ క్విట్టర్ అంటే నో, అఫ్ కోర్స్ నో. ఎందుకంటే అఫ్ కోర్స్ నో అనేసి అనగానే అరే ఆర్మీ అంటారు, ఏదో ఇంటర్మీడియట్ చేసి ఉంటారు, ఏమో అటు ఇటు అనుకునే మనం చదువుకున్నట్టు కూడా కనిపిస్తున్నాడు. దాంతో పాటుగా నాకు ఎప్పుడు యాక్టర్ వాళ్ళనే ఉండే ఇది ఏదో అది వచ్చిందని అడిగి క్లియర్ లేదు. తను క్లారిటీగా ఉన్నాడని నవ్వుపి అన్నాడు. దాంతో పాటుగా ఇది ఇంట్రడక్షన్ గురించి చెప్పమంటే ఇంట్రడక్షన్ చెప్పిన విధానం కూడా బాగుంది. మనోడు విజయనగరం స్లాంగ్ లో, ఆ స్లాంగ్ లో, శ్రీకాకుళం విజయనగరం ఆ స్లాంగ్ లో బాగా మాట్లాడాడు. నేను ఫండింగ్ ఇది నాకు ఒక ఆర్ట్ అనేసి చాలా బాగా మాట్లాడాడు. ఏదో సిల్లిగా ఏదో ఏట్రా ఇది అన్నట్టుగా అనిపించలేదు. గుడ్ ఎంటర్టైనింగ్ గా అనిపించింది తను మాట్లాడిన విధానం, యాక్టింగ్ చేసిన విధానం. దాంతో పాటుగా లోపలికి వెళ్ళి విన్ అయ్యామనుకో, ఒకవేళ మరి ఏంటి ఇక్కడ విన్ అయ్యామనుకో, మంచి కెరీర్ వచ్చింది అనుకో అన్నట్టుగా ఉంటే ఆర్మీకి రిజైన్ చేసేస్తాను డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఆర్మీ సైడ్ ఏం ఫుల్ ప్లేజ్ లేడు. తర్వాత సరికి అభిజిత్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోతే ఏంటంటే మళ్ళీ వెళ్తే తీసుకుంటారు. మనవాడు క్లారిటీగానే ఉన్నాడన్న ఫీలింగ్ అయితే ఇస్తున్నాడు. అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. దాని తర్వాత నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు గారు గ్రీన్ ఇచ్చారు, క్యూట్ అన్ని బాగున్నావు అది ఇది అనేసి. అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. ముగ్గురు కాదు, అభిజిత్ రెడ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఒకదానికి కమిట్ అయ్యి మూదానికి వెళ్ళిపోతూ ఉన్నావు, దాన్ని బట్టి అర్థం కాలేదు. ఇంకో స్టేజ్ లో చెక్ చేద్దామని డీటెయిల్ రెడ్ ఇచ్చారు. నాకు కావాలి ఏంటంటే ఈ జడ్జెస్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వింతగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు తనకి ఏం చెప్పారు, 2 రెడ్లు ఇచ్చారు, 2 గ్రీన్ ఇచ్చి 1 రెడ్ ఇచ్చారు.